తల్లి తండ్రి గౌరవంగా నిన్ను నమ్మారమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకున్నా, యవ్వన చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, ఈ తల్లిదండ్రులు నిన్ను స్కూల్కి పంపిస్తున్నారంటే నీ మీద లవ్వు, నీవంటే నమ్మకం అందరిలాంటి కాదని నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నీ తల్లిదండ్రులు. ఎక్కడో కాలేజీలో అక్కడ అబ్బాయిలు ఉంటారని తెలుసు, మీ నాన్నంత పిచ్చోడు కాదు, అది కో ఎడ్యుకేషన్ అని తెలుసు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే క్లాస్లో ఉంటారని తెలుసు, అయినా కానీ నేను ఎందుకు పంపించారో తెలుసా? నా కూతురు అలాంటి కాదురా. ప్రతి తండ్రికండి ప్రాణం అండి కూతురు అంటే, ప్రతి తల్లికి గుండెల నిండా నమ్మకం అండి కూతురు అంటే. అనుమానించరండి, అనుమానం చూపరండి. పాపం అడిగినవి అన్నీ కొనిస్తారండి, స్కూల్కి ఫీజులు కడతారండి, నీకు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా నీకు మంచి బట్టలు ఇప్పిస్తారండి. నువ్వు అందరు పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు అక్కడనే, ఆయన బీదరికం మానుకొని నీకు బండి కొనిపించి నీకు కావాల్సిన ఇప్పించి నీ మీద నమ్మకం ఉంచి నువ్వు కాలేజీలకు పంపిస్తుంటే మీరు చేసే పనికి మాలిన పనులు ఇయ్యా? తల్లిదండ్రుల కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ప్రేమ కలాపాల పేరిట లేచిపోయి తల్లిదండ్రులకి పరువు ఎత్తుకోకుండా తలెత్తుకోలేకుండా చేస్తున్నారండి నేటి యవ్వన సమాజం. ఆలోచించండి ఒకసారి. దేవుడు మెచ్చడట్టే, అట్టి విశ్వాసాన్ని దేవుడు మెచ్చడు. ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అట్లాంటి పిల్లలకి దేవుడు. మీ తల్లిదండ్రుల పరువును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సమాజంలో వాళ్ళకున్న మంచి పేరును జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కడుపు కొట్టకండి ఎప్పుడైనా. ఇస్సాకు అదే మనకు నేర్పించాడు. అరే నా తండ్రికి మంచి పేరుందిరా, నా తండ్రికి ఒక పరువు కలిగినోడరా నా తండ్రికి అపకీర్తి తెచ్చే పని నేను చేయకూడదురా అని చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడండి. ఆ 10 ఏళ్ల పిల్లాడండి, చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడండి, చావుకు సిద్ధపడ్డాడు. నువ్వు కోరికలు చంపుకోలేకుండా, నిన్నగాక మొన్న పరిచయం అవ్వలేదు ఆ అమ్మాయి, నిన్నగాక మొన్న పరిచయం కాలేదు వాడు ఎక్కువైపోయాడు, ఆవిడ ఎక్కువైపోయింది, నేను కన్న నీ తల్లిదండ్రుల కంటే సిగ్గు అనిపించట్లా నీకు? కనీసం సెన్స్ పని చేయట్లా నీకు ఈరోజు యవ్వన తరమా? ఒకసారి మీరు ఆలోచించండి. దీనికి గల కారణం కూడా ఒకటే, ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలతో టయాన్ని చాలామంది స్పెండ్ చేయట్లా. మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి. మీ పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకోండి. మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ యోగక్షేమాలు చూడండి. వాళ్ళ గురించి చూస్తామంటే చినిగిపోయిన బట్ట వేసుకున్నాడా, పెన్ను ఉంది, ఇవి కాదు చూస్తాం. వాళ్ళ అంతర్లీనత ఎలా ఉందో, వాళ్ళు మనసులో ఎలాగ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి.